నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నంబూరు, గుంటూరు నుంచి వచ్చారు. లాస్ట్ మంత్ వచ్చారు సార్. వచ్చారు కదా, వచ్చి కొద్దిగా ఒళ్ళంతా ఎలర్జీ వస్తే దీని వరకు చేస్తానమ్మా, నెక్స్ట్ వారం రా, నీకు ఈ నొప్పులు కానీ దీనికి చూస్తానని చెప్పారు. ఎలర్జీ ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంది ఆవిడకి? 2 years ఉంది సార్. 2 సంవత్సరాలు. గోకుడేనా? ఒకే గోకుడు సార్, అసలు అల్లాడిపోయిందా? శివనాగ మల్లేశ్వరికి ఇవ్వండి ఫోను. శివనాగ మల్లేశ్వరికి ఇవ్వండి. అమ్మా, ఏంటి లావు కూడా తగ్గనన్నావు? తగ్గవా? అట్లే ఉన్నావా? తగ్గానండి. లావు తగ్గావా? లావు తగ్గాను. ఏళ్ళు కూడా చాలా లావునుండేవి నాకు. ఏళ్ళు లావుగుండేవి, కాళ్ళు అసలు చాలా లావుగుండేవి, కాళ్ళు కూడా తగ్గినాయి. మోకాళ్ళ కాళ్ళ నుండి కొద్దిగా నొప్పులుగా ఉండేయండి. ఆయన కూడా మైక్ ఇవ్వండి. ఆయన ఏ ఊరు మీది? నంబూరు సార్. నంబూరు, గుంటూరు పక్కన పెదకాకండి మండలం. టీవీలో చూసి ఇక్కడికి వచ్చారు కదా? అవును సార్. అప్పుడు మీరు ఒకరోజు వచ్చి సగం దూరంలో వెళ్ళిపోయారు కదా? బస్సు దక్కటానికి వచ్చాము. వచ్చినాక మోషన్స్ అను వాంతులేని సార్, అందుకే అక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ నెక్స్ట్ వారం మళ్ళీ వచ్చేసారు కదా? వచ్చినప్పుడు ఏం బాధలతో వచ్చారు ఇక్కడ? ఆమెకి అది నొప్పులను, ఒళ్ళంతా ఎలర్జీతో వచ్చాం. ఎలర్జీ అంటే గోకుడా ఇంకేమన్నా? ఒళ్ళంతా మచ్చలను బాగా గోగుతుంది. ఈయన కరెంట్ పని చేస్తారు. అవును సార్. చాలా కష్టాలు, ఆర్థికంగా కూడా బాగలేదు కదా పరిస్థితి. అవును సార్. ఇక్కడికి వచ్చాక ఒక స్పాన్సర్ కూడా చేసుకోలేని పరిస్థితి. పాపం ఏం జరిగిందో మొత్తమే చేశాను సార్. అప్పుడు మీ భార్య ఇక్కడ మచ్చలు ప్లస్ దురద 2 గోకుడు, ఈ 2 తగ్గిపోయినాయా? తగ్గినాయి సార్. మచ్చలు ఉన్నాయి ఇంకేమన్నా? మచ్చ కూడా తగ్గిపోయింది సార్. తర్వాత లావు ఇంకెక్కువ ఉంది కదా? అప్పుడు లావు బాగుంది. ఒకసారి చూడండి ఆవిడని, ఒకసారి ఆవిడని పెట్టండి. ఎంత లావునుంది, ఇప్పుడు కూడా ఉంది కొంచెం. అంటే ఈ 1 month అయిందా మీరు వచ్చి? అవును సార్. నేనేమేమి తగ్గిపోతాయని చెప్పాను ఆవిడకి. ప్రస్తుతానికి మీకు ఇప్పుడు ఎలర్జీ తగ్గిస్తాను, నెక్స్ట్ మళ్ళీ వారానికి రమ్మా, నీకు ఈ ఒంట్లో ఉన్న నొప్పులు, నీ కడుపులో ఉన్న బాగా కొంత ఇన్ఫెక్షన్ ఉంది, అది కూడా తీసేస్తాను, నీ కాళ్ళు నొప్పులు ఇవన్నీ తగ్గించేస్తాను అని చెప్పారు సార్. ఇప్పుడు నేను చెప్పినట్టు అయిపోయినాయా? తగ్గింది సార్. 100 200? 200 సార్. చబ్బులు కొట్టాను గట్టిగా. మీరు అనుకుంటారు అందరి పాస్ట్లాగా నేను బాధపడను. ఒకవేళ 2 చేతులు 2 కాళ్ళు నొప్పులుంటే ఒక చెయ్యి మాత్రం ఉంచేస్తాను, మిగతా 2 కాళ్ళను ఒక చెయ్యి పని చేస్తుంది. అప్పుడు మేము ఏం చేసామంటే, పక్షవాతాలు ఇట్లా ఉంటారు కదా, వాళ్ళని బాగు చేస్తే వాళ్ళు వచ్చి చర్చలు కూర్చోవాలి కదా. తగ్గిపోయింది కదా సార్, చర్చి కిందకి అంటున్నారు. అమ్మ చాలా ప్రాబ్లం ఉన్నాయి. గర్భం లేదు కదా, పిల్లలు లేరు కదా, వాళ్ళకి వరుసగా పిల్లలేమి ఉండరు. మన కంట్రోల్ నుంచే రావాలా. వాళ్ళు బాగా బాధపడితే ప్రార్థన చేస్తాం కదా, ఒక పిల్లోడు వచ్చాడు ఇక అక్కడే ఆగిపోతారు. ఎందుకంటే ఇక వాళ్ళకి అక్కర్లే దేవుడు, పిల్లోడు వచ్చాడు కానీ ఇంకోసారి వచ్చి బ్రతిమలాడితేనే మళ్ళీ పిల్లాడు. చాలా కంట్రోల్ ఉంటుంది ఇక్కడ, స్వస్థత. హల్లెలూయా. ఆమెకి నేను మాటలు ఏమి ఇచ్చానంటే, దురదలు అవి తగ్గిస్తాను, లావు తగ్గిస్తాను అన్నాను. అవి కంప్లీట్ అయిపోయినాయా? చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఇక నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు నీరసం ఏమన్నా ఉందా? ఇంకా నీరసం అయితే ఉండదు నాకు తెలిసి. ఇది అమావాస్యలో జరిగిందా? అవును సార్. ఓకే, నేను మాట ఇచ్చినవన్నీ అయిపోతాయి బ్రదర్. నాకు తెలిసిపోద్ది, తగ్గేది కూడా తెలిసిపోతుంది, తగ్గిపోతే కూడా తెలిసిపోద్ది. మీరు రోగం కూడా చెప్పక్కర్లేదు. 8 సంవత్సరాలు బట్టి ఉందా? ఉండే సార్. 8 సంవత్సరాలు ఉందంట. ఓమ్మ శివనాగ మల్లేశ్వరి, ఎన్ని సంవత్సరాలు? ఎలర్జీ 8 సంవత్సరాలు ఉంది. హల్లెలూయా. కూర్చోండి. నేను అనుకుంటాను, ఇన్ని రోగాలు ఉన్నాయి కదా, మనందరం హాస్పిటల్కి వెళ్తే కళ్ళుకు ఒక డాక్టర్ రావాలి, బ్రెయిన్కి సంబంధించి గడ్డలుండి అక్కడికి ఒక డాక్టర్ రావాలి, పళ్ళుకి ఒక డాక్టర్ రావాలి, ఎముకలు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎముకలకు ఒక డాక్టర్ రావాలి, నరాలు ప్రాబ్లం ఉంటే నరాలకు ఒక డాక్టర్ కావాలి, ఇలా కడుపు క్యాన్సర్ అంటే క్యాన్సర్కి ఒక డాక్టర్ కావాలి. అది ఆ హాస్పిటలే సపరేట్ ఉంటుంది. కిడ్నీలు అంటే ఆ హాస్పిటల్ సపరేట్. అన్నీ నాలోనే ఇచ్చేసాడు యేసయ్య. చప్పట్లు కొట్టాడు సంతోషంగా. నాలో అన్నీ ఇచ్చేసాడు. హల్లెలూయా.
ఇది కాకుండా చేతబడి ఉంటే ఆడు మంత్రికుడు రావాలా, ఆడు కోడి పెట్టన్నా మేకపోతన్నా పట్టుకు రావాలా, కొలిసేసబడి ఆడు కావాలా. అర్థమైందా? దురాత్మలు వదిలిపోతే ఇంకొకటి రావాలా. తండ్రుల దోషాలు ఉంటే కూడా వెళ్ళిపోతాయి. ఇక్కడ తండ్రి దోషాలు తాతల దోషాలు ఉంటే కూడా ప్రార్థన చేయగానే మోక్షం కొట్టేస్తుంటాయి. కిడ్నీలో రాళ్ళు ఉంటాయి. 8 mm 10 mm నేను ప్రార్థన చేయను, టాయిలెట్ వస్తున్నాను పారిపెట్టి టుపిక్కిన పడిపోవాలా. హాస్పిటల్లో పరిశ్రమ చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఈ పిల్లలు ఇట్లా ఉండవలసిన పిల్లలు అంటే పిల్లలు కడుపులో చిన్న వీళ్ళకి ఆడవాళ్ళు సిస్టర్స్కి కడుపులు తలకాయ ఇక్కడ ఉండాలి, కాళ్ళు పైకి ఉండాలి. ఇక్కడికి వచ్చాకేమో కిందకి కాళ్ళు ఉండాలి, తలకాయ పైకి ఉండాలి. అడ్డం తిరుగుతారు కొంతమంది. మనం వెళ్ళంగానే అప్పుడే స్కానింగ్ తీసుకొచ్చి నీ కూడా నార్మల్ అయిపోయి తిరిగి ఎలా తిరగాలో అలా తిరిగిపోతాయి. చప్పట్లు కొట్టాడు గట్టిగా. అభిషేకము, హల్లెలూయా హల్లెలూయా. ఈ మనిషిని చూడండి ఒకసారి. ఇప్పుడు మంచి మంచి డ్రెస్సులు వేసుకుని ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే కోతి పిల్ల ఉంటే చూడు, ఎండిపోయిన కోతి పిల్ల, ఆహారం లేకుండా ఇంటి కాలు ఇంటి చెయ్య అడుగు తీసి అడుగేయలేని బిడ్డ అండి ఆవిడ. చూడండి ఇప్పుడు సూపర్గా అయిపోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. అసలు ఎంత నువ్వు రావట్లేదని బాధపడుతున్నా నేను. అసలు మీరు ఇక్కడే వస్తారనుకున్నాను నేను, తెలుసా? ఎందుకు ఇంత మంచిగా అయినావు, మళ్ళీ ఎందుకు రావట్లేదు ఇక్కడ? వస్తావా? ఈమె నీ కూతురా? కొడుకేడి? అసలు మీ దేవురు సూర్యాపేట. మీ అమ్మ మదరే కదా ఆవిడ? అమ్మ వందనాలు అమ్మ, ప్రైజ్ ది లార్డ్. ఈమె కూతురా? ఓకే. మీ భర్త ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? డ్యూటీలో ఉన్నారా? మీరు ఇప్పుడు జాబ్ చేస్తున్నారా? చేస్తున్నావా? ఎక్కడ జాబు? తార్నాకలోనా? ఏం జాబ్ చేస్తారు? టీసీ హాస్పిటల్ దగ్గర. అదే అక్కడ ఉంది, అదేనా? మీ హాస్పిటల్లో తగ్గకపోతేనే వస్తున్నారు ఇక్కడ జనం. నీవు కూడా అక్కడ వచ్చాక వచ్చింది. ఆర్టీసీ హాస్పిటల్ ఉంటుంది అక్కడ, వాళ్ళకి తగ్గలేదానికి ఇక్కడికే వస్తారు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. మరి సిస్టర్ ఇక్కడికి వచ్చినప్పుడు పరిస్థితి ఎన్నాళ్ళు డ్యూటీ మానేసేప్పటికి? అంతకుముందు అప్పటికి 1 year పాటు 10 రోజులు వెళ్ళేది, 10 రోజులు వెళ్ళకుండా, అదే శక్తి లేక గడిచింది అట్లా. ఎంత అమ్మా ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఎంత కాలు ఎంత చెయ్యమ్మడిది? చిన్న కాలు చిన్న చేయింది. ఇలా లేదు సిస్టర్, మొత్తం కట్టికు బట్టలు వేస్తే ఎట్లా ఉంటుంది అట్లా వేసుకుని వచ్చింది. ఏమైందో చెప్తారు వాళ్ళు. అసలు ఆమె రూపము ఇది కాదు. అసలు ఇంత కాలు ఇంత చేయి ఉన్న మనిషి ఎట్లా ఉంటారు? సంవత్సరం పాటుగా జాబ్ ఉండి కూడా ఒక రోజు వెళ్తే ఒక రోజు వెళ్ళనట్లుగా 1 సంవత్సరం పాటుగా అప్పుడు బాధపడి. అసలు వ్యాధి ఏంటన్నారు? అసలు కీళ్ళ వాపులా పూర్తిగా తగ్గిపోయింది. వాపులు ఆయాసం ఉంటుండే, బాగా ఆయాసం కదా. ఒక రోజు ఫోన్లో కూడా ప్రార్థన చేస్తాం. ఇక్కడికి వచ్చాక పూర్తిగా తగ్గిపోయింది. మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ వచ్చిందా? లేదా? ఆయాసం అనేది తగ్గిపోయింది. ఈ కీళ్ళవాతం పూర్తిగా తగ్గిపోయిందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. చేతులు చూపించి అందరికీ. అప్పుడు ఎట్లా ఉండేవి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి చూపించమ్మా. హల్లెలూయా సహోదరి, హల్లెలూయా. ఇట్లా పైకి లేపు. అప్పుడు ఎట్లా ఉండేవి చేతులు ఇక్కడికి రాకముందు? అప్పుడు చేతులు ఇట్లా కదిలి లేకపోయినా, ఇట్లా నడవలేకపోయినా పట్టుకొని తీసుకొచ్చారు. అవునా సిస్టర్? కానీ మీరు అప్పుడు వచ్చారు, నాకు గుర్తుంది. కానీ వదిలేండి, మీరు వదిలేండి. అప్పుడు వచ్చారు గుర్తుంది, కానీ ఇక మళ్ళీ రావట్లేదేంటి సిస్టర్? ఒక్క రోజా 2 రోజుల్లోనే నార్మల్ అయిపోయారు మీరు? సండే రోజు వచ్చినాం, మాకు తెలియక ఫస్ట్. తర్వాత మళ్ళీ సాటర్డే కల్లా నార్మల్ అయిపోయింది. నార్మల్. ఆ బట్టలు కూడా ఏంటో చలికి ఏంటో మొత్తం కప్పుకొని వచ్చినాం. అప్పుడు చలి జ్వరం బాగా వస్తుండే. వీళ్ళు కానుక ఇవ్వటం కూడా తెలియదు అప్పుడు మీకు. సండే వచ్చారు, సాటర్డేకి మొత్తం నార్మల్గా అయిపోయారు. నార్మల్. నేను పరిశాన్ అయిపోయాను. ఆ మనిషి ఇంకొక మనిషి వచ్చిందారని. ఆమేన్, హల్లెలూయా. సిస్టర్ మీరు కూడా వచ్చారమ్మా అప్పుడు? ఆ పాపతో వచ్చారు కదా. మీరైతే హ్యాపీ, ఉద్యోగం చేసుకోగలుగుతున్నారు, కుటుంబంతో మంచిగా ఉన్నారు. వీళ్ళ భర్త కూడా చాలా మంచి విశ్వాసుడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఒక వాటిలో చెప్పాలంటే ఇంక అప్పుడు అదే మూమెంట్లో ఆయాసం, ఈ కీళ్ళ నొప్పులతో ఈ పాటికైతే ఇంకా అంతే కదా. సంవత్సరం ఫుడ్ కూడా సరిగా లేదు కదా. ఫుడ్ లేదు. ఇంత చెయ్యంత కాలు ఒక కట్టికే బట్ట దలించి ఈమె పైన చలికి మళ్ళీ అవన్నీ పైన ఇవన్నీ వేసుకుని ఎలాగో వచ్చింది ఫస్ట్ రోజు. మరి వాళ్ళు యేసయ్య సంపూర్ణమైన విడుదల ఇచ్చాడు. కాదు ఇంతకాలం ఒకసారి కూడా రాలేదు. మళ్ళా సండే
సండే డ్యూటీలు ఉండడం వల్ల రాలేదు. అంతేనా? సాటర్డే కానీ సండే కానీ వద్దాం అనుకుంటే కుదరలేక రాలేదు. సాక్ష్యం ఇవ్వాలి, సాటర్డే వచ్చి జనాల్లో సాక్ష్యం ఇవ్వాలా. పాత ఫోటో కూడా మీది, పాతది ఏదో సాక్ష్యం ఉందో లేదో తెలీదు. ఉన్నది ఉందా? ఇచ్చారా? మా బంధువులందరూ కూడా చాలా మంది చూసిరు, చెప్పినాం కూడా మా బంధువులు. మరి వాళ్ళు ఎవరో రాలేదు. మీరు ఇలా ఉన్నవారు ఇలాగ అయ్యారు, డ్యూటీ చేసుకోగలుగుతున్నారు, ఎవరు మీరు రమ్మంటలేదు వాళ్ళనే? రమ్మని చెప్తున్నా. అంటే వాళ్ళకి ఏమి వ్యాధులు, దెయ్యాలు, చేతబడులు ఏమి లేవు వాళ్ళకి? ఉన్నాయి గారు. ఉన్నాయా? చెప్పిన నీ మాట వినట్లేదా? వినట్లేదు. మరి దేవుడు ఎప్పుడు రప్పిస్తాడో వాళ్ళ హృదయం చెయ్యాలి, సేవ చేయాలి. కనీసం చచ్చిపోతున్న వాళ్ళు చెప్పండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్ తల్లి. ఏం పేరు నీ పేరు? భారతి అయ్య గారు. భారతి. తార్నాకులు ఉంటారా? అసలు ఊరేది మీది? సూర్యాపేట. ఇక్కడేనా? వెరీ గుడ్ తల్లి. రైట్. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తి ఉన్నటువంటి ప్రభు సన్నిధిలో ఈ లైవ్ ద్వారా మీ అందరినీ కూడా కలుసుకుని ప్రభుని గణపరచడానికి, మీతో కలిసి ప్రభు గురించి మాట్లాడటానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియపరచుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. సమస్త ఘనత యేసుక్రీస్తు ప్రభుకే చెల్లును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ లైవ్ ద్వారా మరోసారి మిమ్మల్ని కలుసుకుని ప్రభుని కనపరచడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమంలోనికి వెళదాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, ఈ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము. అలాగే ప్రభువా, ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో ఆ మంచములలో ఉన్నటువంటి బిడ్డలను సైతము లేవనెత్తండి, బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హలో హలో, నమస్తే సార్. అమ్మా నమస్తే. గట్టిగా మాట్లాడతాలి. హలో, నమస్తే సార్. భర్త చూస్తే తాగుమోతాడు, నాకు కేళ్ళవాతం సార్. కళ్ళు మూసుకో. స్తోత్రం ప్రభా. కేళ్ళవాతాన్ని తగ్గించండి, ఈ కుమార్తెను దర్శించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి గట్టిగా మాట్లాడాలి. ఎవరైతే మరి మాట్లాడదలుచుకున్నారో వాళ్ళు గట్టిగా మాట్లాడాలి. ఈ లైవ్ ద్వారా అనేకులు ఆశీర్వించబడబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. జీవాధిపతివైన దేవానికే స్తోత్రము, స్తోత్రము. దేవానికే వందనాలు. హల్లెలూయా. ఇదిగో ప్రభా, ఈ యొక్క లైవ్ ద్వారా ప్రభా అనేకులు నాయనా మిమ్మల్ని చూస్తున్నారు, ఇక్కడ జరిగే అద్భుతాలు చూస్తున్నారు. ప్రభా నీ స్తోత్రములు. అలాగే మీ కృపను బట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్క బిడ్డను. ఎవరైతే రోగములతో బాధపడుతున్నారో, మంచాల్లో ఉన్నారో, లేవలే స్థితిలో ఉన్నారో ప్రభా, ఇప్పుడే వారిని దర్శించమని ప్రార్థిస్తున్నారు. మీరు వారిని దర్శించండి ప్రభా, మీరు దర్శించండి. దేవానికే స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తుతి, స్తుతి, స్తుతి. వందనాలయ్యా, వందనాలు, వందనాలు. హల్లెలూయా. స్తోత్రం. ఎంతమందికి వివాహాలు జరగట్లేదో ప్రార్థిస్తున్నాము. యేసు నామములో వివాహం జరగడానికి వచ్చిన ఆటంకాలను యేసు నామములో గద్దిస్తున్నాను. ఆమేన్. హలో గారు, చెప్పండి అయ్యా. 5 నెలలు చేస్తున్నా కానీ కలవట్లేదే గారు మీకు. ఓకే ఓకే చెప్పండి. టెంట్ వేయించా గారు, టెంట్ వేయించా గుండెకి. 2 రోజులు టెంట్ వేసి మీకు ప్రార్థన మీ కాడికి రావాలని మేము చూస్తున్నాం గారు. ఓకే, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. నాయన మరి టెంట్ వేసుకున్నాడు, బాధపడుతున్నాడు ప్రభా, నిశ్చితమైతే ఆ బిడ్డను నడిపించి స్వస్థ, ఆయనకున్న బాధ వేదన తొలగించి పూర్తిగా స్వస్థ వచ్చి దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా సహాయం చేయండి. యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.
వందనాలయ్యా. దేవుని స్తోత్రములు. దయచేసి మీరు స్టంట్, ఈ బాబు చెప్తున్నాడు నేను స్టంట్ వేయించుకున్నానయ్యా అని చెప్పి, నా మాట వినండి. ఒకవేళ అది వేసుకోక ముందు రండి, ఒక్క నిమిషంలో తగ్గిపోద్ది, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు. ఎన్నో మీరు సాక్ష్యాలు చూస్తున్నారు. చాలామంది బిడ్డలు ఏమనుకుంటారంటే ఇప్పుడే చూసామయ్యా, అది ఆపరేషన్ అయిపోయాక చూసామయ్యా అని బాధపడుతున్నారు. దయచేసి గమనించండి. హలో అయ్యగారు, అమ్మ తల్లి చెప్పమ్మా. వందనాలయ్యా, నాకు నడువు నొప్పి అయ్యా. నడు నొప్పిని యేసు క్రీస్తు నజరేయుడు నామములో ఆ నడుము మీ గాయపడిన హస్తమే ప్రభా, ఆ నడుము నొప్పిని ఇప్పుడే తొలగించండి యేసు నామములో. వందనాలమ్మా. వందనాలయ్య జీసస్. చాలా మంది బిడ్డలు మోకాళ్ళు అరిగిపోయినాయి అని, నడుము వెముకలు అరిగిపోయినాయి అని, మెడ మరి అరిగిపోయిందని, తలలో గడ్డలు ఉన్నాయని, మరి గుండె ప్రాబ్లం ఉంది అని, స్టంట్, అలాగా కిడ్నీలు మార్చుకుని, ఇలాంటివి చాలా మరి ఇక్కడ యేసు ఆశ్చర్యపురములో మరి ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. మరి ప్రతి లైవ్లో మేము చూపించగలుగుతున్నాము. మరి అలాగే దేవుని బిడ్డలారా, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు కూడా ఎంతోమంది చాలా బాధపడుతూ ఉన్నారు, ఏంటి మా పరిస్థితి అని చెప్పి. ఎందుకంటే అలాంటి వారు సహితము తండ్రి చేసే ఆత్మ ద్వారా చేసే కార్యములు బట్టి తండ్రి మహిమపరచబడుతున్నాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. ఈరోజు యేసు ఆశ్చర్యపురంలో అనేకమైన అద్భుతాలు మరి మీరు చూడగలుగుతున్నారు. అలాగే బిఎస్ఆర్ మినిస్ట్రీ అని అక్కడ చూడండి. మీరు బిఎస్ఆర్ మినిస్ట్రీ అని మీకు ఒకవేళ తెలపని యూట్యూబ్లోకి వెళ్ళి అక్కడ మైక్ ఉంటుంది కదా, చూసి మీరు చెప్పొచ్చు బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అని చెప్తే వెంటనే మీకు వచ్చేస్తాయి వీడియోలు, అద్భుతాలు. హల్లెలూయా. హలో హలో అయ్యగారు, వందనాలయ్యా. వందనాలకి చెప్పండి, స్పీడ్గా మాట్లాడండి. నాకు కూతురు రాబట్టి శోధిస్తుంది అయ్యగారు. ఏమొచ్చింది? రాజు. రాజు వచ్చాడా? రాజు ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి వచ్చాడు? కొడుకు రాజు. ఇన్ని మాట్లాడుతూ అట్లా. హల్లెలూయా, స్తోత్రం తండ్రి. ఈ బిడ్డ రాజు అంటుంది, ఇంకోటి ఏమంటలే అంటుంది, రాజు అంటుంది, అంటుంది, రాజు అంటుంది. ప్రభా, ఆ బిడ్డ ఏం చెప్పిందో మీకు తెలిసి ఉండొచ్చు అని నమ్ముతున్నాను. కార్యం జరిగించండి, ఆ బిడ్డకి సహాయం చేయండి. ఇస్తున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి గమనించండి, చక్కగా ఫ్రీగా మాట్లాడండి. దయచేసి గమనించండి. ఎంతోమందికి నిజంగా కష్టాలు ఉన్నవాళ్ళు, నిజంగా బెడ్ మీద ఉన్నవాళ్ళు, ఇది ఈ లైవ్ వాళ్ళ కోసం నేను ఇస్తున్నాను. ఎందుకంటే ఈరోజు భర్త చనిపోతారు, ఇలాంటి వాళ్ళ భార్య చనిపోతుంది, ఇలాంటి ఒక బిడ్డ చనిపోయి, ఇలాంటి బోన్ క్యాన్సర్లు, బ్రెస్ట్ క్యాన్సర్లు, మరి దయచేసి ఎన్నో రకాలైన క్యాన్సర్లతో తెలియక, ఆ డాక్టర్లు చెప్పే మాట విని తెలియక ఆ రోగాలతో బాధపడుతున్న వ్యక్తులు, మరణం అయిపోతానేమో ఇక చనిపోతాను అన్న వ్యక్తులు ఇక్కడ బ్రతుకుతున్నారు. అవి మేము చెప్పడానికి లైవ్. హలో హలో, వందనాలండి. చెప్పండి. మీరు నాకు నడుము గ్యాప్ వచ్చింది సార్. నడుము గ్యాప్ వచ్చి పెద్ద ఆపరేషన్ చేయాలన్నారు. అవసరం లేదు, గుంటూరు అండి. చేస్తానండి, నేను రావాలనే ఉన్నాను. కూడా భలే నొప్పి వస్తుందండి. నువ్వు నా మాట ఎప్పుడు వస్తావు? నేను వస్తే 1 నెలలోపు వస్తాను సార్. నా డబ్బులన్నీ అయిపోయింది సార్. నేను తెచ్చుకుంటే అప్పైనా చేసి తెచ్చుకుంటాను సార్. తప్పకుండా అండి. టీవీలో చూసి నేను చేస్తున్నానండి. టీవీ వాళ్ళకి మేము డబ్బులు కడితేనే కదా మీ దగ్గర వచ్చారు. నిజమేనండి. అమ్మా, నాకు ప్రార్థన కూడా ఇచ్చేస్తాను. నిద్ర అసలు మాట సంబంధం ఉండదు చూడండి, అదే అందుకే మాట్లాడుతుంది. ఓ టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయండి. మరి చేస్తానండి, చేస్తాను. తప్పకుండా మాట కూడా తగ్గుద్ది, చేయండి. మరి చేస్తానండి. నేను 1 నెలలో 15 రోజుల్లో చేస్తానండి. డబ్బులు నాకు సగం ఉన్నాయి, సగం ఉన్నాయి. అందుకనే చేస్తానండి. నేను దేవుడికి నమ్ముకున్నదాన్ని. నాకు కూడా నొప్పి వస్తుందండి, కూడా నడుము భయంకరంగా వస్తుంది, భయంకరంగా వస్తుంది. కదలనివ్వట్లేదు అది. నేను ఓ అమ్మాయి వినపడదు మానేసింది. చెప్పండి. జయమ్మ అండి నా పేరు. లెఫ్ట్ సైడ్ పై భాగంలో వస్తుంది, ఎడవ చేతి భాగం కింద. నేను చేస్తానండి. నేను 1-2 సార్లు వేరే చేత కూడా చేశాను. నేను అబద్ధం చెప్పనండి. దేవుడికి అక్కడ తగ్గిందా? మరి మీ ప్రోగ్రాం నచ్చబట్టేనండి నేను చేసింది. ఎక్కడో చేశాను కదా, మరి తగ్గిందా?
లేదండి, నేను ఎక్కువగా నీకేమన్నా అమ్మా, నీ పేరేంటి చెప్పు. నా పేరు జయమ్మ అండి. జయమ్మ, నేను ఏమంటున్నా, నీకు నేను తగ్గిస్తా 1 నిమిషంలో అన్నా. సరే సార్, రండి సార్, నాకు ప్రార్థన చేయదు సార్, నేను వస్తాను సార్. చెప్తున్నావు ఇక్కడ తగ్గే కాడ మీరు చెయ్యండి, దేవుడు కార్యం చేస్తాడు. యేసయ్య ప్రార్థిస్తున్నాను, మేలు చేయండి, అద్భుతం చేయండి. ఆ నడుములోను ఆ గోడ మీద కూడా ఉన్న బాధ ప్రభు నేస్తున్నామని విడుదల. దయచేసి నేను లైవ్లో కూడా చెప్తున్నాను, ఏది ఎక్కడ నొప్పి ఉంది, ఏం నొప్పి ఉంది, ఎలా నొప్పి ఉంది, మాకు టైం ఇస్తే మేము అలా చెప్పగలను. మాట్లాడుతుంటే కూడా విడుదల పరచగలను. దయచేసి వీళ్ళని టెస్ట్ చేస్తున్నా. ఇది కానుకనేసరికి మనుషులు మాట తడబడి అది నెలలకి వెళ్ళిపోతుంది. నెలలు కాదు కదా, సంవత్సరాలు కూడా చేయదు ఆవిడ. అంటే ఆవిడ అంటుంది కదా, అప్పుడే నేను ఆల్రెడీ ఇద్దరికి చేశాను అంటుంది కదా. ఇది నిజమో అబద్ధమో తర్వాత విషయము. ఇలాంటి పరిచర్య అని అందుకని మేము ఫోన్పేలు కానీ, గూగుల్ పే నెంబర్లు కానీ, క్యూఆర్ కోడ్ కానీ, అకౌంట్ నెంబర్ కానీ పెడతలేదు. దేవుడు నా ద్వారా నా ప్రార్థన ఆలకించి ఎవరైతే నమ్మి ఆయా ఈ సేవకుడి దగ్గర దేవుని వరం ఖచ్చితంగా ఉంది, ఈయన బాగు చేస్తాడని వచ్చి నువ్వు బిడ్డలో ఇక్కడికి వచ్చి ఆ విడుదల కానుక వేసుకొని స్వస్థత పొంది వెళ్తున్నారు. ఆ విడుదల కానుక స్వస్థత, ఆ విడుదల కానుక ఈ పరిచర్య అంతా మాకున్న వెహికల్స్, డీజిల్కి, డ్రైవర్లకి, జాబ్ చేసిన బిడ్డలకు, అలాగే టీవీ ప్రోగ్రాలకి, మెయింటెనెన్స్ అన్నిటికీ దేవుడు సమృద్ధిగా సరిపోయేటట్లు చేస్తున్నాడు. అందుకనే చాలామంది అడుగుతారు, ఏంటి బ్రదరు మీరు అందరూ అకౌంట్ నెంబర్లు, ఫోన్పేలు, గూగుల్ పేలు, ఇంకేంటి ఆ పేలు ఈ పేలు పెడతారు, ఎందుకు మీరు పెట్టరు అని అడిగితే నాకు దేవుడు ఏది చెప్తారో అది నేను చేస్తానమ్మా అని చెప్తాను. క్యూఆర్ కోడ్లు ఏమీ మాకు అవసరం లేదు. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు ఆధారపడవలసిందే ఆయన మీదే. వాక్యం ఏముంటుందంటే, నీవు ఎవరిని మనసు నీ మీద ఆనుకుంటుందో వాడిని నువ్వు పూర్ణ శాంతి కలుగుని చేస్తానన్నా. అంటే ఈరోజు మేము ఇంత శాంతియుతంగా ఈ సేవ చేయటానికి ఆ తండ్రి చాలా మాకు సహాయం చేస్తున్నారు. ఆయనతోనే నేను మాట్లాడుతాను, ఆయనతోటే నా సంబంధం. హల్లెలూయా. చిన్న మరియమ్మ, వెంగళరావు నగర్. కడుపులో గడ్డ, మోకాలు నొప్పి, షుగర్, బీపీ, ఒళ్ళంతా దురద. ఆమె హల్లెలూయా. గడ్డ ఉందా? కడుపులో గడ్డను, మోకాళ్ళ నొప్పులు, గోళ్ళ నొప్పులు. అవునా? కడుపులో గడ్డ ఉంది, మోకాళ్ళ నొప్పులు. టీవీలో చూస్తారా, ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదండి, టీవీలో చూసాము. మా ఆయనకి ఆవేశంగా ఉంటే ఫోన్లో నంబర్ చూసి చేసి మాట్లాడారు. మాట్లాడితే తగ్గిపోయింది అన్నారు. మీ ఆయనకా? ఆయన కూడా తీసుకొచ్చి. ఈయన మీ ఆయన? మరి రారేంటి? ఎవరో అనుకుంటున్నా నేను. చిన్న మరియమ్మ, కడుపులో గడ్డ, మోకాళ్ళు, బీపీ. మీ ఆయనకి తగ్గిపోయిందా? ఆయన చెప్పండి సాక్ష్యం. నాకు తగ్గిపోయిందండి, ఆయాసం తగ్గిపోయిందండి. అప్పుడు ఎప్పటి నుంచి? నీ ఫోన్ ద్వారా తగ్గిపోయిందండి. నేను నువ్వు మాకు ఫోన్ చేశారు, ప్రార్థన చేశారండి ఫోన్లో. చేశానా? ఏమన్నా కోపం అవ్వలేదా? తగ్గిపోయిందండి. నాకు తగ్గిపోయిందా? ఎప్పటి నుంచి ఉంది ఆయాసం? 3 సంవత్సరాల నుంచి ఉండదండి. దమ్ము నడవలేకపోయేవాడిని. అలాంటిది 1 నిమిషంలో తగ్గిపోయిందండి. మాట్లాడుతుండే కానీ సబ్బులు కొట్టండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. సబ్బులు కొట్టాలి గట్టిగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పట్టుకోండి, వీళ్ళిద్దరిని పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోండి అమ్మా. ఎట్లా పట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెళ్తుందా? ఏం లేదుగా. తలకలో రక్తం గడ్డగట్టిందని చెప్పారు డాక్టర్ గారు. అందువల్ల అది మందులు వాడి 4 నెలలు ఏమో, అది బాగుంది. మొన్న ఏమైందంటే కళ్ళు తిరిగి పడిపోయా, అది బాగా నొప్పిగా ఉంది. అన్నీ వెళ్ళిపోతాయి. చప్పులు కొట్టాలి గట్టిగా, చప్పులు కొట్టండి. పెద్ద అయినా మంచిగా నిలబడు. నడుము నొప్పులు కూడా తగ్గిపోతుంది. చప్పులు కొట్టాలి గట్టిగా. దేవుడు
తేలు కుట్టినట్టు ఉంది అక్కడ. చప్పట్లు కొట్టండి గట్టిగా. పట్టుకో పట్టుకో ఇప్పుడు పట్టుకో పట్టుకో. Feel the Holy Spirit. మన శక్తి కాదు, మన బలం కాదు. ఇప్పుడు ఆ పెద్ద మనిషికి ఇక్కడ నడుములో పడ్డాడంట. చెప్పు, ఇప్పుడు చెప్పు ఏమి జరుగుతుందో. చేయబెట్టు, మైక్ పట్టుకో. ఆయాసం నొప్పండి, ఆయాసం, కడుపులో ఇది నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు. నాకు 5 సంవత్సరాల కింద చేతబడి చేశారండి గారు. 5 సంవత్సరాల కింద చేతబడి చేస్తారంట పాపం. 5 సంవత్సరాల నుంచి నాకు పని లేదండి. పని లేకుండానే అట్నే బ్రతుకుతున్నాం. నాకు ఇప్పుడు పని కావాలి, పని చేసుకునే శక్తి కావాలని మీ దగ్గరికి వచ్చాను గారు. ఇప్పుడు ఇక్కడ నొప్పి ఉంది మీకు ఇక్కడ. ఇప్పుడు అది సూదితో పొడిచినట్టుగా ఉంది ఇక్కడ. ఇప్పుడు చూడండి, అది ఉందేమో. అది ఇందాక కుర్చీలో కూర్చున్నా కానీ కూర్చొని అంటే పడ్డావా? ఏమైనా అయిందా? పడ్డానండి. పడ్డావా? ఇప్పుడు అందరూ చూస్తుంటే ఇట్లా వంగు. చప్పట్లు కొట్టండి. ఆయన పని చేసుకోలేని స్థితిలో ఈ నొప్పితో బాధ, ఆయాసము తగ్గిపోయింది. కానీ ఇప్పుడు చూడండి ఎట్లాగా. తల్లిని పట్టుకో, గడ్డ ఉంది, గడ్డ కూడా కరిగిపోవాలి. పట్టుకోండి, యేసునామములో పట్టుకోండి. అమ్మాయి నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. 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 యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. అప్పుడు యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగానికి 3 రోజులు అండి కొండ మీద ప్రసంగం. ఎవరికి ఆకలి కాలేదు, దాహం కాలేదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. 3 రోజుల తర్వాత భోజనం గుర్తొచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఎవరికి ఆకలి కాదు, దప్పిక లేదు. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆరోగ్య సమస్యలు, నరాల బలహీనత, కడుపులు మంట. ఎక్కడ ఉన్నారా? అప్పల నర్స వెంకటేష్, కుమారుడు వెంకటేష్. అప్పల నర్స ఎవరు? నీ పేరేంటమ్మా? అప్పల నర్సమ్మా. భయం, మైండది, తలంపులు, ఏయో ఆలోచనలు, భయం, కాన్సన్ట్రేషన్లో మీకు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుంది. అసలు ఏం చేస్తున్నానో అదొక ఆందోళన, నాకు భయం. అసలు ఏంటి నా జీవితం ఏంటి? లేడండి, చనిపోయాడు. 20 సంవత్సరాలు. కుమారుడు ఉన్నాడా? లేడండి, ఇంటికాడ. నీకు మైండ్ కూడా పని చేయట్లేదు. ఇదంతా పీకేస్తుంది. ఒకదాన్నేనండి. అవునా తల్లి? ఇప్పుడే దాడి వస్తుంది తెలుసా? గుండు కూడా వేసుకొని ఊపిరి అందట్లేదు. విపరీతమైన బాధ ఇదంతా. తిన్నా తరగట్లేదు. నిమ్మలాగా శరీరం దగ్గర ఏం లేదండి. ఎట్లా వచ్చావు మరి? ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్. ఇది ఇక్కడ గాజువాక దగ్గర నాతీపాలెం అండి మాది. ఎవరైనా చెప్పారా మీకు? ఎట్లా తెలుసు? పోయిన నెలలో మొన్న వచ్చారు కదా, వచ్చాను. స్పాన్సర్ చేసుకుంటానండి నేను, నా పరిస్థితి ఇదని చెప్పాను. తర్వాత ఇప్పుడు అనుకోకుండా టీవీలో 11 గంటల టీవీలో చూసి వెంటనే పరిస్థితి ఏం బాగోలేదండి. అసలు కాళ్ళు కూడా మంటలు వస్తున్నట్టు, కాలు ఇవన్నీ బాధ, పోటు, లాగేస్తుంది, కళ్ళు కనపడకుండా వేడి వచ్చేస్తుంది, వేడి. ఇంకా గుండెలో గాబరా, గుండెలా కొడేసుకుంటుంది. పై ఊపిరి అందట్లేదు. నొప్పి ఇక్కడ
2-3 సార్లు బ్లడ్ భర్త పాటం. చనిపోయి ఎంతకాలం అయింది? 20 సంవత్సరాలు దాటిపోయింది. నీకు పేరు పెట్టి పిలిచినా ఇక్కడికి వస్తున్నావు, నీకేం అర్థం కాదా? ఏదో మైండ్, నీకు నడుములో ఈ పైన నొప్పి ఉంది, పోటు వచ్చేస్తుంది, నిద్ర కూడా పట్టదు నీకు. నిద్ర పట్టట్లేదు. నిద్రలోనూ కూడా గాబరా గుండు కొడేసుకుంటుంది. నీకు ఆ రోగం కాదు, అది దురాత్మది. ఈమెకి మనశ్శాంతి లేదు, చచ్చిపోవాలని కూడా ఈమెకి రాత్రులు మనసులోకి తీసుకొచ్చేస్తుంది. అది ఇటు గుండెల్లో, ఇటు ఈపులో, ఇటు కడుపులో, ఇటు కాళ్ళల్లో నుంచి మంటలు ఇలా తీసుకొచ్చేస్తున్నాయి. చాలా బాధ, తట్టుకోలేకపోతున్నాను, బాధ భరించలేకపోతున్నాను. ఏమన్నా పని చేసుకుంటావా ఇంట్లోనేనా? పని చేయకపోతే అవ్వదు నాకు, నేను ఒక్కదాన్నే బతుకుతున్నాను. అది ఆయన ఆ టయానికి నీ బలం చేత నేను ఎగుతాను బాబు, లేకపోతే నా వల్ల కాదని ఆయన మీద భారం వేసి మీద ఎగుతున్నాను. ఏం పని చేస్తారు? మామూలు పాల డైరీలో ప్యాకెట్లు అయిపోయారు, మానేసాను. ఇప్పుడు 5 నెలలు అయింది. మైండ్ పనిచేయక మానేసారా? శరీరం సహకరించట్లేదా? సడాలి, కానీ కంపెనీ కూడా కొంచెం అందాక ఆపారు 300 జనాన్ని. చప్పట్లు కొట్టండి గట్టిగా. నా తల్లిని స్వస్థపరచు దేవా, స్వస్థపరచండి. మీ చేతులు దురదలు వస్తాయా? కాళ్ళు దురదలు వస్తాయి కదా. డాక్టర్ ఎక్స్రేలు స్కానింగ్లు అయ్యి తీస్తే స్కానింగ్లు ఏమీ లేదని చెప్తున్నారు. కానీ విపరీతమైన బాధ, తిన్నది ఇక్కడే ఉండిపోవడం, ఇక్కడి నుంచి ఇది లాగేస్తుంది. ఓకే, కన్నంతా లాగేస్తుంది, చెంపంతా. చేతులు పెగ్గెత్తుదాం. అమ్మా పేరు చెప్పండి. ఇప్పుడు నీ పేరేంటి? అప్పల్లా పూడి అప్పలర్స్, పీ అప్పలర్స్. ఇప్పుడు ఎట్లుందమ్మా శరీరం అంతా? కొద్దిగా తేలిక అనిపిస్తుంది. నడుము నొప్పి, పొట్ట, కాళ్ళు మంటలు, చేతులు దురదలు ఉన్నాయా ఇప్పుడు? కొద్ది తగ్గాయి. ఆమె ఇన్ని సంవత్సరాలు పడుతుంది ఈ బాధ? ఉందండి, అప్పుడు 20-30 సంవత్సరాల నుంచి ఇదే బాధ. ఎన్ని రోజు మందులే, రోజు హాస్పిటల్లే. ఇకెళ్ళ తల్లి నేనున్నా కదా, నమ్మకం ఉందా కదా? పూర్తిగా ఉందా? మీ దగ్గర తగ్గిపోద్దని వచ్చాను నేను. చక్కలతో ప్రభుత్వంగా తెచ్చాను. ఇప్పుడు నీకు శక్తి బలం కూడా వచ్చింది తెలుసా? శక్తి బలం వచ్చింది. ఈ మెడలు కూడా ఇందాక ప్రాబ్లం ఉన్నాయి, అవి ప్రాబ్లమేనండి. ఇప్పుడు అది కూడా ఉంది. ఆహార తిద్దడి చేసేస్తాను మంచిగా. ఎంత వయసు ఉంది ఇప్పుడు నీకు? ఇప్పుడండి 50 వచ్చేస్తుందేమో. కొడుకుకి పెళ్ళి అయిందా? పిల్లలు ఉన్నారా? వాళ్ళు వేరేగా ఉంటున్నారు. ఇప్పుడు కొడుకులు ఎవరు ఉండరు, వాళ్ళ భార్య ఉండనివ్వదు. ఒకవేళ వాళ్ళు ఉన్నా మీకు గొడవలు అయిపోతాయి. అప్పల నరసమ్మ చాలా ప్రభావం పోయింది. సైతాను ఏసై నీళ్ళకి వచ్చాడు, కంగారు పడుకో, ఫ్రీ అయిపోయింది. నీ మైండ్ కూడా రిలీజ్ అయిపోయింది. చూడండి, ఆమె వెళ్ళిపోండి. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించండి, ఆరాధన ఛానల్ కానీ, మేము కల్వరి ఛానల్ కానీ, గాస్పుల్ ఛానల్, మేము ఎప్పుడు కూడా అన్న టైంకి ఇచ్చేస్తానండి. వాళ్ళందరూ అదే అంటారు, ఎవ్వరు ఎలా ఉన్నా పాస్టర్ సుదర్శన్ గారు టైంకి మనకి ఇచ్చేస్తారు. నేను ఒకటే, ప్రభువా నీ సేవ నేను చేస్తాను. ఛానల్ వారికి ఎన్నో అవసరతలు ఉంటాయి. వాళ్ళు శాటిలైట్ కట్టాలి, అక్కడ ఎంప్లాయీస్ కట్టాలి, అక్కడ బిల్డింగ్లు రెంట్లు ఉంటాయి, రెంట్లు కట్టాలి. వాళ్ళకి ఉన్న తలకాయ నొప్పులు, అప్పటికప్పుడే సిస్టమ్స్ పాడైపోతాయి, అప్పటికప్పుడే కెమెరాలు పాడైపోతాయి, అప్పటికప్పుడే ఎన్నో నష్టాలు జరుగుతాయి. ప్లేఅవుట్లోకి వెళితే అక్కడ పెద్ద పెద్ద ఇవన్నీ. అందువల్ల నేను ఎప్పుడు ఒకటాను, ప్రభా ఛానల్ వారికి కానీ ఇంకా నా తరపున ఏది మెయింటెనెన్స్ ఏది ఉన్నా, ప్రభా నన్ను అడిగే పరిస్థితి నేను తెచ్చుకోకుండా వాళ్ళకి నేను ఇవ్వాల్సింది ఇవ్వాలి, అలా నాకు సహాయం చేయమని అడుగుతానండి. అంతేగాని వేరే నేను ఎప్పుడు ఏమీ మరి ఎన్నో పర్యాయాలు, ఎన్నో కష్టాలు ఒకప్పుడు మేము అనుభవించాము, ఎన్నో ఇబ్బందులు. ఇప్పుడు నేను సువార్తను ప్రకటించాలని ఈరోజు దేవుని బిడ్డలారా ప్రభు సేవ చేయటానికి మరి ఎంతో భారం ఉంది, మాకు ఎంతో భారం ఉంది. మరి మేము చేసే సేవ చాలా చిన్నదని నాకు అనిపిస్తుంది ఇప్పుడు కూడా. మరి నేను విజయవాడలో మొదటి బుధవారం, ప్రతి నెల మొదటి బుధవారం విజయవాడలో వస్తున్నాను.
అలాగే ప్రతి శనివారము యేసువాసరపురం గుర్రంగూడలో వస్తున్నాము. మళ్ళీ ఎవరైతే బలహీనలు ఉన్నారో వాళ్ళ పేర్లు రాసుకుంటాం. దయచేసి మరి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు ఉంటుందండి దీంట్లో. వచ్చి ఫ్రీగా స్వస్థత పరచమనొద్దు దయచేసి. మళ్ళీ ఇదొక గొడవ. దయచేసి ప్రతి ఒక్క బిడ్డ ఒక విడుదల కానుక ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయగలిగిన వారుగా ఉండాలి. అలాగే ప్రార్థన అనంతరం అందరికీ కూడా భోజనాలు. ఎంత దూరం నుంచి వచ్చినా ఎన్ని వేల మంది వచ్చినా మేము కూడా మీకు సహకరిస్తాం. ప్రభు పని అందరూ కలిసి చేద్దాం. హల్లెలూయా. హలో హలో ప్రైజ్ లార్డ్ అండి. అయ్యా నాకు భయం వస్తుంది అయ్యా, నువ్వు మాట్లాడితే నాకు భయంకరంగా ఉంది. సరే నెమ్మది మాట్లాడతా, నువ్వు భయపడుకో. నీ ప్రార్థన ఏంటి చెప్పు. నా పేరు జయమ్మ. నాకు కాళ్ళు నొప్పులు, నడవల కానుంచి మోకాళ్ళు అరికాళ్ళ వరకు నొప్పులు అయ్యా. ఇప్పుడు అయ్యగారు చేస్తుంటే అందరికి బాగా అవుతున్నాయి. అంటే నేను ఆశతో చేసినానయ్యా. ఇప్పుడు నువ్వు చేసావు కదా, మళ్ళీ ఎందుకు చేసావు? ఇప్పుడే కదా ప్రార్థన చేసావు జయమ్మ నీకు. అయ్యా నెమ్మది చూడయ్యా, ఆ నెమ్మది వేరు ఈ నెమ్మది వేరయ్యా. అప్పుడే అనుకున్నా, భయపడినా నేను. నాది పొద్దుటూరు పాస్టర్ అయ్యా. పాస్టర్ గారు మంచోడేనా కాదు? అట్లా భయపడతాం ఎందుకు? అదే జయమ్మ ఇంకోసారి ముందుగానే చేసినాడు. రెండు ఫోన్ల తర్వాత చేసినాడు. అదే భయం వచ్చింది నాకు. అయ్యగారు కొంతమంది అరుస్తున్నాడు, భయపడతాను. నాకు అందుకే భయం వచ్చి నేను చెప్పలేకపోతున్నానయ్యా. ప్రార్థన చేస్తాను. స్తోత్రం. ప్రీతల్లి గారు జయమ్మ గారికి కాళ్ళు బాగోలేదు ప్రభా, శరీరం మొత్తం అరికాలు మధ్యకు నడిన వరకు పట్టండి ఏసునామములో. దయచేసి నేను మరోసారి చెప్తున్నాను, కాలుకి కొంచెం దెబ్బ తగులుతుంది. అది ఇలా పుండైపోయి కాలు తీసే పరిస్థితి వస్తుంది. కుళ్ళిపోతున్న కాలుతో తిరుగుతున్నారు చాలామంది హాస్పిటల్ కింద తగ్గక. అలాంటి వారు సహితము మన దగ్గరికి వచ్చి అప్పటికప్పుడు స్వస్థత విడుదల పొందుకుంటున్నారు. దయచేసి గమనించండి. 4th స్టేజ్ క్యాన్సర్ అంటే మీకు అర్థమవుతుందా? ఇక తీసుకుపోండి, ఆ వేదడితే అది పెట్టండి, తినిపించండి. దాని అర్థం ఏంటంటే ఆవిడ చనిపోతుంది అని చెప్తున్నారు. అలాంటివి కూడా ఇక్కడ దేవుడు కార్యాలు చేస్తున్నాడు. దయచేసి మోక్షం కాడ క్యాన్సరు, టాయిలెట్ కాడ క్యాన్సర్, ఇవన్నీ యేసయ్య నా ద్వారా బాగు చేస్తున్నాడండి. యూట్యూబ్లో ఉన్నాయి చూడండి. మనం ఏమి మందు ఇవ్వట్లేదు, ఆ తండ్రికి ప్రార్థన చేస్తున్నాం. ఆ తండ్రి మిమ్మల్ని బాగు చేస్తున్నాడు. నా మాట వినండి. అందువల్లనే ఇన్ని ఫంక్షన్ హాళ్ళు, ఇంత ఖర్చులైనా మెయింటెనెన్స్, ఎంత మెయింటెనెన్స్ అంటే మీకు తెలియదండి. ఇన్ని కెమెరాలు, 4-5 కెమెరాలు ఉన్నాయి తండ్రి. మరి సిస్టమ్స్ అంత లైవ్ ఇవ్వటము, తర్వాత ఈ యొక్క సామాన్లు మోసుకొని రావటం, డ్రైవర్లు, ఎంతో పెద్ద పరిచర్య అండి. అంచులంచులుగా దేవుడు ఆ పరిచర్యలు మమ్మల్ని వాడుకుంటున్నాడు. మేము వస్తున్నాము. ఎంతోమంది పరిచారకులు పరిచర్య చేస్తుండగానే నేను ఇక్కడ మీకు కనపడుతున్నానండి. నా ఎంతటికి నేను ఇక్కడ కనపడలేను. దీని వెనక ఎంతమంది ఉన్నారో తెలుసా? ఈరోజు మీకు ఈ లైవ్లో నేను కనపడుతున్నానంటే మా యొక్క ఛానళ్ళు ఎంతమంది పనిచేస్తే నేను ఈ లైవ్లో మీతో మాట్లాడుతున్నానో చూడండి. దీని వెనక ఎంత కష్టం ఉందో, దీని వెనక ఎంత భారం ఉందో, ఎంత ప్రయాసం ఉందో చూడండి. దేవునికి స్తోత్రం. మరి దేవుని వాక్యంలో ఎప్పుడు ఒక మాట నాకు ఎక్కువ, నేను స్టార్టింగ్లో నాకు ప్రార్థన అది తెలవనప్పుడు మరి ప్రార్థన రాసుకుని మరి ఈ సీనియర్స్ దగ్గర ప్రార్థన ఎలాగా చేయాలంటే వాళ్ళు స్తోత్రం 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 అట్లా 10 సార్లు, హల్లెలూయా 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 10 సార్లు దేవా అట్లా వేసి ఆఖరి ఏదైతే మనం చెప్తాం అది చెప్పి యేసు నామములో అడుగుతున్నాం తండ్రి ఆమె అనటానికి ఎన్నో రోజులు పట్టిందండి. అలా ప్రార్థన నేర్చుకుని, పాటలు నేర్చుకుని, వాక్యం నేర్చుకుని మరి ఈరోజు మీ ముందు ఇలాంటి గొప్ప పరిచర్య చేయటానికి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. దేవుని బిడ్డలారా, ఆంధ్ర తెలంగాణలో దేవుడు నాకు ఇచ్చినటువంటి వరము దయచేసి గమనించండి. కలుగునుగాక. ఆమేన్. ఈరోజు ఎంతోమంది బిడ్డలు క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఎంతోమంది మౌత్ క్యాన్సర్ అని, బ్రెస్ట్ క్యాన్సర్ అని, మోక్షన్ గార్డ్ క్యాన్సర్ అని, టాయిలెట్ గార్డ్ క్యాన్సర్ అని, ఈరోజు ఎన్నో రకాలుగా క్యాన్సర్లతో బాధపడుతున్నారు. బోన్ క్యాన్సర్, ఇప్పుడు బోన్ మ్యారో అని రకరకాలుగా బాధలు పడతా ఉన్నారు. హలో తల్లి, ప్రైజ్ లార్డ్ అమ్మా. మాకు యూరిన్ ఇన్ఫెక్షన్ అండి. శనివారం స్వస్థత ప్రాంతం ఉంది రా అమ్మా.
ప్రభు కార్యం చేస్తాడు. యేసు నామములో ఆ తల్లికి ఇన్ఫెక్షన్ తగ్గిపోను గాక. ఆమేన్. ఈయన ఆటో నడుపుతాడు. వాళ్ళ భార్య, అమ్మ నువ్వు వచ్చావా తల్లి, ఎక్కడున్నావు అమ్మ? బయటికి పోయినట్టు. అమ్మ ఎక్కడున్నావు? మణమ్మ ఆవిడ పేరేంటి? ఎల్చమ్మయ్య. ఎల్సమ్మ. పాపం వీళ్ళిద్దరికి చిన్న గొడవ ఏదో అయింది, ఇది 2 దెబ్బలు వేసాడు. కానీ ఆవిడకి ఏమైపోయింది, 2 కాళ్ళు నడవకుండా అయిపోయింది. వీళ్ళు అనుకుంటున్నారు ఈయన కొట్టినందుకే నడవట్లేదని వాళ్ళ అత్తగారు వీళ్ళందరూ అనుకుంటున్నారు పిల్లలు. ఓ రోజు నగరు తీసుకొచ్చి ఇక్కడికే ఆయన కానుక కొద్దిగా తెచ్చుకున్నాడు, పూర్తి చేయలే. సరే భువనగిరిలో ప్రార్థన కదా, అక్కడికి వచ్చాక చూసుకుందాలని చెప్పి పాపం వెళ్ళిపోయాడు. వెళ్ళి ఒక రోజు ఫోన్ చేసి, అయ్యా మేము అక్కడికి వచ్చాం, మాకు అట్లే ఉందంటే కానుక ఏమైనా ఇచ్చాడు, లేదన్నాడు. ఇక్కడ తక్కువ తెచ్చుకున్నాయా, ఇక్కడికి వచ్చి ఇస్తాను అన్నాడు. ఆ డబ్బులు తీసుకుని వచ్చేసి అక్కడికే అన్న. ఆ రోజు నేను చాలా బిజీలో ఉన్న లైవ్ వస్తుంది, అందరికీ ప్రార్థన చేశాను. అయ్యా మీరు కొద్దిగా ఆగండి అని చెప్పి వాళ్ళ భార్య, అలా 2 మనుషులు పట్టుకుంటే ఇట్లా అడుగు కూడా వేయలేకపోతుంది, ఇంత లావు అయిపోయింది. నేను వెళ్ళి లైవ్ అయిపోయాక అన్నం కూడా తినకుండా మళ్ళీ కిందకి దిగి వచ్చాను. చూస్తా మాట్లాడుతూ ఉన్నాను, ఇలా ప్రార్థన చేశాను. 2 కాళ్ళు ఓపిరైపోయి నడుతుంది. చప్పట్లు కొట్టండి. ఈ 2 కాళ్ళ మీద కొట్టింది నిజమే, కానీ చేతుల మీద కొట్టలే, చేతులు కూడా లేవట్లే. ప్రార్థన చేసాక చేతులు వేసినాయి, కాళ్ళు వేసినాయి, నొప్పులన్నీ తగ్గిపోయినాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత ఆమెలో ఉన్న ఒక పెద్ద శక్తి బయటకు వచ్చేసింది. ఇవన్నీ నేను ఇట్లా చేస్తున్నాను చెప్పింది. ఆయన ఎంత విశ్వాసుడు అంటే మామూలు విశ్వాసుడు కాదు, ఎంత నమ్మకస్తుడు అంటే మామూలు నమ్మకస్తుడు కాదు. ఇవాళ వాళ్ళ బంధువుల్ని ఎంతోమందిని బతికించుకుంటున్నాడు ఇక్కడ తెచ్చుకొని. చప్పట్లు కొట్టాను గట్టిగా. ఇప్పుడు వాళ్ళ భార్యకి ఇంత కూడా లోపం లేకుండా నడవగలుగుతుంది. దేవునికి మహిమకి. ఎన్ని సంవత్సరాలు బాధపడింది అమ్మ అప్పుడు? 2-3 సంవత్సరాలు. 2-3 సంవత్సరాలు. ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు, ఎన్ని పాస్టర్ల దగ్గరికి వెళ్ళారో. అర్థమైందా? ఎలిషమ్మ ఎక్కడున్నావు? అదుగొతుకు వస్తుంది అటు నుంచి, అదుగు ఆమె చేతికి పైకి ఎత్తుకుంటారా పైకి. ఎన్ని బాధలంటే ఇట్లా కదలలేని పరిస్థితి. అమ్మా ప్రార్థన చేయగానే ఎంతసేపు తగ్గిపోయినాయి అమ్మా అవి? వెంటనే. అప్పటికి ఎన్ని సంవత్సరాలు? 2-3 సంవత్సరాలు అయింది అయ్యగారు. చూడండి, 2-3 అసలు ఎలా నడిచేదాన్ని అప్పుడు? అసలు నడవరాకపోయేది, కూర్చుంటే లేవరాకపోయేది, ఇక అలా చాలా ఇబ్బంది. అసలు ఆవిడ ఇళ్ళలో అక్కడక్కడ పని చేసుకుని బతికే మనిషి ఇంటికి పరిమితం అయిపోయింది, మంచానికి పరిమితమైంది. అసలు ఒక కాలు తీసి ఒక కాలు ఇట్లా వేయటానికి పట్టేసింది కదా. ఇవి ఎక్కడ నొప్పులు ఉన్నాయో అవన్నీ నేను చెప్పి, అమ్మ ఇది అలా జరగలేదు, ఇలా జరిగిందని చెప్పి ప్రార్థన చేశాను. ఇప్పుడు ప్రార్థన చేసి ఎంతకాలమైంది నీకు? తగ్గిపోయి ఎంతకాలమైంది? నేను ప్రార్థన చేశాక తగ్గిపోయింది కదా. అదే వెంటనే తగ్గిపోయింది. ఇప్పుడు చేసి ఎన్ని నెలలు అవుతుంది చేసి? 5-6 నెలలు అవుతుంది. 5-6 నెలల్లో మళ్ళీ ఏమన్నా టాబ్లెట్లు వేసుకున్నావా? ఇబ్బంది పడ్డావా? చప్పట్లు కొట్టండి గట్టిగా. 1 టైం ఎప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు ఇక. అసలు అలా చెప్తుంటే ఇలా కొట్టేయాలి, రక్తాలు గారిపోవాలి చేతుల్లో నుంచి. ఇంకేం కారతాలేదు, కొట్ట గట్టిగా. హల్లెలూయా. 1 టైం సెటిల్మెంట్. ఆమేన్. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. చెప్పండి అమ్మా. హన్మకొండ నుండి మాట్లాడుతున్నాయ్యా. నేను అప్పుడు ప్రవీణ్ జయప్రకాష్ కొరకు మీరు ప్రేయర్ చేసిండ్రయ్యా, ఆయన నంబర్ ఇస్తే నా కొడుకు మంచిగా అయిందయ్యా. వందనాలు చెప్తున్నాయ్యా. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యా, చాలా బాగా అయిందయ్యా. మీ ఫాదర్లకు వందనాలయ్యా, దేవుడికి వందనాలయ్యా. అయితే విషయం పెద్ద కొడుకు చనిపోయిందయ్యా, 2వ కొడుకు ఆయన మంచిగా అయిండు. ఇప్పుడు 3వ కొడుకు అంతకు ముందు కూడా మీకు రాసి ఇచ్చిన దాంట్లో ఉన్నదయ్యా. ఏంటంటే బాగా తాగుతుందయ్యా. అవయవాలన్నీ ఖరాబ్ అయినాయ్యా, బ్రతికేటట్టు లేడయ్యా. జర ప్రార్థన చేయండి, ఒక్క మాట మీరు చేస్తే బ్రతుకుతాడయ్యా నా కొడుకు. దండం చేస్తా, కాళ్ళు మొక్కుతా. వచ్చాడు కదా మీ అబ్బాయి. అవునయ్యా, ఆయన బాగా అయిండు. మళ్ళీ 3వ బాబు బాగా తాగుతాడు. సెలిన్ ఎక్కిస్తుండ్రయ్యా ప్రతిరోజు. ఎవరు హాస్పిటల్ తీసుకుంటలేరయ్యా. దయచేసి తాగుతుంటే తాగుతుండు, బాగా కడుపు నొప్పి లేస్తుందయ్యా. మీరు ఒక్కసారి ఆయన పేరు చెప్పి ప్రేయర్ చేస్తే తప్పుగా బ్రతుకుతాడనే గొప్ప నమ్మకం ఉందయ్యా మీ మీద నాకు. కొద్దిగా ఆగు. ఇప్పుడు అయితే పెద్ద అబ్బాయి ఫాదర్ కదా, చర్చి ఫాదర్ కదా ఆయన.
అవునయ్యా అవునయ్యా వందనాలయ్యా. ఆయన చనిపోయాడు. అవునయ్యా. ఇప్పుడు ఆయన చనిపోయే వరకు కూడా మీరు తీసుకురమ్మంటే తీసుకురాకుండా ఆగారు. ఆయన చనిపోయాడు. ఇప్పుడు మొన్న రెండు ఆయన్ని అనుకొండలో ప్రార్థన ఎప్పుడు తీసుకొచ్చావు. పెద్దయినా అయ్యా 2 సంవత్సరాలు దాటిందయ్యా. పెద్దయినా గురించి మీకు చెప్పలేదయ్యా. రెండో అయినా మంచిగా అయిందయ్యా మీ ప్రార్థన వలన. హన్మకొండకు తీసుకొచ్చిన చూడండి నా మాట ఇనేదే పొజిషన్ లో లేవు. కళ్ళు మూసుకో. స్తోత్రములు తండ్రి తల్లి గారిని దర్శించండి, ఆత్మకార్యం జరిగించండి. వాళ్ళ పెద్ద కుమారుడు చనిపోయారు, 2వ కుమారుడు మొన్న హనుమకొండ వచ్చారు, మంచిగా అయ్యారంట. 3వ కుమారుడు బాగోలేదు, ప్రార్థిస్తున్నాం. ఈ తల్లికి ఆదరణ కలిగించి నిశ్చేతమైతే ఆయన బతికించండి, సాక్షిగా నిలబెట్టండి వేస్తున్నాము. ఆమె ఒకవేళ మంచిగా ఉంటే తీసుకురామ్మా శనివారం స్వస్థత ప్రార్థన. తప్పకుండా తప్పకుండా నవీన్ కుమార్ అయ్యా, నవీన్ కుమార్ దయచేసి అయ్యా, రైట్ 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 దుప్పటి నవీన్ కుమార్ దయచేసి గమనించండి. మేము ఈ వచ్చిన జనాల్ని ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడికి రండి, అక్కడ ప్రార్థన చేస్తే ఇక్కడికి రండి, దయచేసి అర్థం చేసుకోండి. నాకు చాలా కోపం ఉంటుంది, దయచేసి ముందే చెప్తున్నా. ఎందుకంటే ఒకడు చనిపోతే ఏంటి బాధ కదా. ఒక మనిషిని మళ్ళీ మనము చనిపోయిన వ్యక్తిని మళ్ళీ మనం తీసుకురాగలమా? ఆ భయంతో మేము చెప్తాము. వీళ్ళు ఏం చేస్తారంటే వెళ్దాంలే అంటారు, చనిపోతారు. ఈ చనిపోయాక లబోదీపాలు అబ్బరవాళ్ళం అని అప్పుడు గోలెడతారు. అయ్యా నీ దగ్గరికి తెద్దాం అనుకుంటే వాళ్ళు ఒప్పుకోలేదా, ఏలో ఆయన ఆఖరి చచ్చిపోయాడయా అంటారు. కొంతమంది ఏమో అయ్యా నువ్వు అప్పుడు ప్రార్థన చేసి అయిపోయినా. ఏమండి ఈ యాషాలన్నీ ఎందుకండి? లాస్ట్ స్టేజ్లో 90% ఇక అయిపోయింది బాడీలో అనుకున్నా కూడా హాస్పిటల్లో బ్రతికించలేను అన్న సిచ్యువేషన్ ఏదైనా ఉంటే ఇక్కడికి తీసుకురండి. ఖచ్చితంగా యేసయ్య బాగు చేస్తాడు. ఖచ్చితంగా మీరు స్వస్థత పొందుకుంటారు, బాగుపడతారు. ఖచ్చితంగా ఖచ్చితంగా ఖచ్చితంగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలామంది అనుకుంటున్నారు, అరే ప్రార్థన చేస్తే తగ్గిపోద్దా, హాస్పిటల్లో తగ్గింది ఇక్కడ తగ్గిదట్టారు. బాబా హాస్పిటల్ కంటే ఎన్నో వేల లక్ష రెట్లు ఎక్కువ అని మీరు చూడండి, యూట్యూబ్లో చూడండి. లేదంటే వచ్చి కల్లారా ఆరాధన జరుగుతుంది శనివారము చూడండి. ఆదివారం కూడా 20 పాయింట్లోనే అంటారు. అలాంటివి కూడా ఇక్కడ తగ్గిపోతాయి, తీసుకురండి. హలో హలో అయ్యా చెప్పయ్యా. బీపీ అండి మాది నందిగామలంక కైకలూరు తాలూకా. ఓకే స్వస్థపరచండి, బలమైన కార్యం చేయండి ఇస్తున్నాము. అలానే ఇప్పుడు దాదాపుగా షుగర్లు బీపీలు కూడా నార్మల్ అవుతుందని ఎంతోమంది సాక్ష్యాలు ఇస్తున్నారు. మాకు తెలీదు, వాళ్ళు వచ్చి అయ్యా మేము ఇలాగ షుగర్ గోల్డ్ తీసుకున్నాం, ఇలా బీపీ ఎంతో బీపీలు షుగర్లు ఉన్నాయి, అన్నీ నార్మల్ అయిపోతున్నాయని వాళ్ళు సాక్ష్యాలు ఇస్తున్నారు. క్యాన్సర్లు సాక్ష్యాలు ఇస్తున్నారు. లివర్ అయితే లెక్కలేనంతమంది సాక్ష్యాలు ఇస్తున్నారు. స్పాట్లో దేవుడు కార్యం చేస్తాడు. పచ్చగా కళ్ళు అయితే పచ్చగా అయిపోతాయండి. ఇది మన ఒక చెట్టు ఆకు, పండిపోయిన చెట్టు ఆకులాగా అయిపోతాయి కళ్ళు, టాయిలెట్ అలా. అలాంటి వారు కూడా ఇక్కడ తగ్గుతున్నారు, పూర్తిగా తగ్గుతున్నారు. ఫ్రీ కాదు, దయచేసి మీరు అనుకోవచ్చు సుదర్శన్ గారు చాలా మంచోడు లేకున్నాడు, అమాయకుడు అనుకుంటా, మనం వెళ్ళిపోతే రూపాయి పుణ్యానికి చేసేస్తాడు అనుకోవద్దు. నేను చేస్తాను, దేవుడికి నాకు ఇచ్చిన వరం ఇది చేస్తా. కానీ ఆ పాపం మీ నెత్తి మీద చుట్టించుకోవద్దు. ఎందుకంటే ఇది ₹1,00,000 ఖర్చులతో కూడిన పరిచర్య, ఉట్టిది కాదు. రోజుకి ఇన్ని ప్రోగ్రాంలు వస్తున్నాయంటే చిన్న విషయం కాదు. దయచేసి ఆర్థికంగా కూడా మాకు మీరు సహాయం చేయాలి ఖచ్చితంగా. ఇది విడుదల కానుక అంటే విడుదల కానుక. మీరు అప్పుడు యేసుప్రభు అంటాడు, వాళ్ళు 10 మంది కుష్ఠవ్యాధి గల వాళ్ళు వస్తారు, ఆయనకు మొక్కుతారు. అయితే ఆయన ఆ మొక్కి మీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధులుగా చేయమంటే మీరు వెళ్ళి మీ దేహంలో యాజకులకు చూపించుకుని మోషే మీతో చెప్పినట్లుగా మీరు వెళ్ళి కానుకను చెల్లించి వెళ్ళండి అంటారు. 10 మంది వెళ్ళారు, స్వస్థత పొందుకున్నారు. దారిలోనే స్వస్థ వచ్చింది. దైవజనుడు యాజకుడు చూపించుకున్నారు, అంతా ఓకే అన్నారు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు, ఒక్కడ మాత్రం వచ్చాడు. మిగిలిన వారు శుద్ధులు కాలేదా అన్నప్పుడు అయ్యారు. కానీ ఎవరింటికి దేవుని బిడ్డలారా కృతజ్ఞత ఉండాలి, అలాగే కానుక ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఫిట్స్ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.
ఫిట్స్లతో బాధపడుతున్నారు, సంవత్సరాలుగా మందులు వేసుకుంటున్నారు, తగ్గట్లేదు. ఈరోజు ఇక్కడికి వస్తున్నారు, విడుదల పొందుతున్నారు, హ్యాపీగా మందులు తీసి అవతల పడేస్తున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. హలో ప్రైజ్ లార్డ్, చెప్పండి. నా పేరు ఆదమ్మా. మాది కాలు నొప్పులు అయ్యా, నడవలేని స్థితిలో ఉందా నేను. నా ప్రీతలు గారు కాలు నొప్పులు తగ్గించి పూర్తిగా విడిపించండి యేసునామములో ఆమేన్. ఆదమ్మ గారు అట్లా చెప్పాలి. ఆదమ్మ గారు ఎంత కరెక్ట్గా మాట్లాడుతారండి. నా పేరు ఆదమ్మ, నా కాళ్ళు నొప్పులు ఉన్నాయి అంతే. నేను ప్రార్థన చేశాను, ఆవిడతో నాకు పని లేదు, నాతో ఆవిడకి పని లేదు. యేసయ్య ఆవిడ బాగు చేస్తాడు అంతే. హలో నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. నమస్కారాలు చెప్పండి. యేసు క్రీస్తు నామములో తగ్గిపోను కాక ఆమేన్. ఇంతకు మించి అవసరమే లేదు. ఎందుకంటే దేవుడు తన వాక్కుని పంపి మిమ్మల్ని బాగు చేయబోతున్నాడు. ఎందుకంటే మా శక్తి కాదు, మా బలం కాదు, ఆయన ఆత్మ ద్వారా కార్యాలు జరుగుతున్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు నాకు ఇచ్చిన వరం. అలాగని నేను గర్వించట్లేదు. నేను ఎందుకు ఇలా చెప్తున్నంటే, దీర్ఘకాల రోగాలైతే మీరు రావాలి ఇక్కడికే. ఆమెకు లివర్ క్యాన్సర్ ఉంది, లేదంటే పాడైపోయింది, గుండె పాడైపోయింది, కిడ్నీలు 80% పాడైపోయినాయి. నేను కూర్చుంటే కుదరదా? రా ఇక్కడికే. 80% కిడ్నీలు పాడైన కూడా బాగవుతున్నాయి కదా. దయచేసి గమనించండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఇలాంటివి ఎన్ని సాక్ష్యాలు మీకు నేను చెప్పగలను, మీరు వింటున్నారు. దేవునికి మహిమ. మరి దేవుని బిడ్డలారా, ప్రభు మనకి చేసిన ప్రతి సహాయమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతమంది బ్రతుకుతున్నారో చూడండి. ప్రతి శనివారం 100 మంది వస్తున్నారు. విజయవాడలో జరుగుతున్న ప్రతి మొదటి బుధవారం 100 మంది వస్తున్నారు. దయచేసి చిన్న విషయాలకి ఇక్కడ ఫోన్లో ప్రార్థన ఉంది, పెద్ద విషయాలకి మీరు తీసుకుని రావాలని కూడా మనం చేస్తున్నాను. మాతో సహకరించండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఎంతోమంది భయంకరమైన శోధనలో ఉన్నటువంటి బెడ్లో, ఉన్న బెడ్లో విడుదల పొందాలంటే మీరు ఇక్కడికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. దయచేసి రండి, విడుదల పొందండి. మనం ఇక్కడ శనివారం స్వస్థత పరం జరుగుతుంది. వచ్చి విడుదల పొంది వెళ్ళిపోవటమే. హల్లెలూయా. దేవుని ప్రియులారా, ఈరోజు కిడ్నీలు చిన్నగా అయిపోయిందని చెప్తున్నారు కొంతమంది కిడ్నీలు మొత్తం పాడైపోయిందని చెప్తున్నారు. ఇలాంటి వారిని కూడా తండ్రి అద్భుతం చేసి బాగు చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగు. ఆయనకు అసాధ్యమైనటువంటి ఏది లేదు. ఆ విషయంలో నాతో సహకరించాలని కూడా మనం చేస్తున్నాను. మరి మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈ టీవీ పరిచర్యను మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు. మీ పక్క వారికి చెప్పండి, ఇది శుభవార్తగా. ఎక్కడెక్కడి నుండో ఈ స్థలాలకు వస్తున్నారు ప్రజలు. మీరు చెప్పండి, తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి. నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కనకదుర్గ రాజమండ్రి నుంచి వచ్చింది. కిడ్నీలో రాళ్ళు పని చేయడం లేదు. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయన్నారండి. రాళ్ళ ఎన్నాళ్ళ క్రితం వచ్చావు ఇక్కడికి? మొన్న నెల అయిందండి వచ్చి. నెల అయిందా? ఇప్పుడు ఎట్లుందమ్మా? బాగుంది. అది ఆపరేషన్ కూడా కుదరదన్నారండి. కుదరదు. ఇక్కడికి వచ్చాక వాళ్ళే చెప్పేస్తారు యేసయ్య నామములో. నీరుడు అత్తమాని వెళ్ళిపోతుందండి. ఇక్కడికి వచ్చాక బాగుంది. నీరుడు ఆగిందా? ఇంకా ఆగలేదండి. 4లో ఉండేది క్రియేటిన్ 2లోకి వచ్చింది. చప్పలు కొట్టండి. కిడ్నీ ప్రాబ్లం బాగుందండి. నాకు బాగుందని మళ్ళీ ఇప్పుడు వచ్చానండి. బాగుందని వచ్చావా? హాస్పిటల్ నీకు ఏమైనా భయం వేసింది కదా?
ఎందుకు భయం వేసింది? దడ వస్తుందండి నాకు. నేను మంచోడినేనా? మంచిగారండి. మంచి పాస్టర్. ఎంతమంది పాస్టర్లు తెలుసు నీకు? చాలా మంది చూసాను, ఎక్కడ ఇలా జరుగుతుందో చూడలేదండి నేను. కల్లారా కిడ్నీలో రాళ్ళు ఇప్పుడు ఇబ్బంది ఉందా పోయిందా? ఇబ్బంది అంటే ఏం లేదండి, నీరుడు వంటికి వెళ్ళిపోతుందండి బాగా. ఆపరేషన్ కూడా కుదరదన్నారు. కుదరదు కాదు, ఇంక చేయరు కూడా. ఇక్కడికి వచ్చాక ఇక చేయరు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు తింగరేషాలు వేసినా నా మాట వినకుండా ఇక్కడికి వచ్చాక ఆ డాక్టర్ గారులే చెప్పేస్తారు. ఎందుకంటే పెద్ద పెద్ద క్యాన్సర్లే నార్మల్ వచ్చేస్తున్నాయి. రాళ్ళు ఎంత అండి ఇప్పుడు అది స్పీడ్గా రాయి కూడా పడిందండి. అది చెప్తా నేను అనుకున్నాను పడకుండా ఆ టాయిలెట్ స్పీడ్గా వచ్చేదే రాయిలు పడతాకి స్వాట్లు హల్లెలూయా. ఇప్పుడు చెప్పాక ధైర్యం వచ్చేసింది. ఇప్పుడు చెప్పాక ఏమంటావు? అసలు డయాలసిస్ చేసేవారండి. డయాలసిస్ చేశారా? చేశారండి, జీవితాంతం చేసుకోమని అన్నారు. కానీ నేను నాకు బాగోనప్పుడు ఏసయ్యా అన్నానంటండి. అన్నారు, మా అమ్మగారు అన్నారు. మీకు తెలియదు అన్నమాట? ఓకే, అమ్మలోకి ఏసయ్యా అన్నావమ్మా నువ్వు అన్నారు. ఇంకా నేను అప్పటి నుంచి దేవునే తలుసుకున్నానండి. అప్పుడు తలుసుకున్నాక 3 నెలలకే డయాలసిస్ ఆపేశారు. యేసు నామమున ఎంత విశ్వాసం. ఇప్పుడు 3వ సంవత్సరం వచ్చిందండి నాకు డయాలసిస్ ఆపేసి. హల్లెలూయా. ఇక్కడ వచ్చి ఇంకా బాగుందని నేను వచ్చానండి. నేను రాజమండ్రి నుంచి. ఏం వ్యాపారం చేస్తారు మీరు? ఆయన కూలి పనికి వెళ్తారండి. నువ్వేం వ్యాపారం చేస్తావు? అంతేనా? ఇక బాగున్నావు అమ్మా. ఇప్పుడు ఏమంటారండి మీ భార్య గురించి మీరు చెప్పండి. భార్య చాలా బెంగెట్టుకున్నాను. గురించి చాలా బెంగెట్టుకున్నాను. ఆవిడే బతుకుతుందో లేదో, కిడ్నీ రాళ్ళు తీయని అన్నారు కదండి. ఓ భయం అవుతుంది మీలో చాలా మందికి. ఆ భయం ఉంటుంది. కిడ్నీలో రాళ్ళు వచ్చేసినట్టు ఇంకా ఏమన్నా కిడ్నీలు పాడైపోయిన అంటారు. కొంతమంది అయితే మొత్తానికి 2 కిడ్నీలు పాడైపోయిన అంటుంటే ఇక్కడ కొత్తన్నారు 2 కిడ్నీలు బాగైపోతున్నాయి. యేసయ్యకి మహిమ కలుగాక. ఇప్పుడు మీ భార్య ఇంట్లో ఎట్లా ఉంటుంది? ఏమన్నా ఇబ్బంది పడుతుందా? ఇబ్బంది ఏం పెడతలేదండి, పని చేసుకునేది కదా, ఇప్పుడు పని చేసుకుంటున్నాడు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. God bless you. Praise the Lord. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.